గత కొన్ని రోజులుగా ఉక్కపోత వేడితో అల్లాడినటువంటి ప్రజలకు ఇప్పుడు వాతావరణం చల్లబడి కొద్దిగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక రాబోయేటటువంటి 2-3 రోజుల పాటు కూడా ఇలాగే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రాబోయేటటువంటి 2-3 రోజుల పాటు పలు జిల్లాల్లో మరి అధిక వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తుంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అదేవిధంగా 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచేటటువంటి అవకాశం ఉందని చెప్తుంది. అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతూ రాష్ట్ర వాతావరణంలో యొక్క గణనీయ మార్పులకు కారణమైందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో చూసినట్లయితే కనుక ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా చూసినట్లయితే కనుక ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు వంటి పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పిడుగుపాటు ప్రమాదాలపై కూడా ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎత్తైన చెట్ల కింద ఉండరాదని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరికలైతే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక వర్షాలు రైతన్నలకు ఒక శుభ సూచకంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మనం చూసాము, ఒక దిక్కు ఎండ, మరో దిక్కు చూసినట్లయితే కనుక వేడితో అల్లాడినటువంటి పరిస్థితి. సో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు కురవడం వల్ల మరి భూమి సాగుకు సిద్ధమైనటువంటి పరిస్థితి, ఒకవైపు విత్తన శుద్ధి, ఎరువుల నిల్వ వంటి పనులు సకాలంలో ప్రారంభించడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. వ్యవసాయ నిపుణులు రైతులను తమ సాగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అదేవిధంగా విద్యుత్ సరఫరాలు కూడా అంతరాయాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అని కూడా మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక మురుగునీటి పారుదల వ్యవస్థలు సరిగా లేని చోట్ల నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. పశువులను అదేవిధంగా ఇతర పెంపుడు జంతువులకు కూడా తగిన రక్షణ కల్పించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇక తెలంగాణకు వ్యవసాయ రంగం అనేది ఒక వెన్నెముక కాబట్టి సకాలంలో సరిపడా వర్షాలు కురవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా అత్యంత కీలకంగా మనం చెప్పుకోవాలి. మెరుగైన వర్షపాతం పంట దిగుబడుల్ని పెంచి రైతుల ఆదాయాన్ని కూడా మరి పెంచుతుంది కాబట్టి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎటువంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే ఆయా జిల్లా శాఖల అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.